గాయస్ ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయితే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఏంటిదంటే మానిటైజేషన్ అప్డేట్. చాలా ఆడియన్స్ కి మానిటైజేషన్ కావాలి. సో ఇప్పుడు రీల్స్ అప్లోడ్ చేసేస్తున్నారు. సో రెవెన్యూ అయితే వస్తలేదు. సో రెవెన్యూ రావాలంటే మానిటైజేషన్ కావాలి. సో మానిటైజేషన్ కావాలంటే ఎలిజిబుల్ ఉండాలి. సో ఎలిజిబుల్ ఉండాలంటే మనం ఎక్కడ చూసుకోవాలి? సో ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి చూసుకోవాలన్నమాట. సో ఎక్కడ ఉంటది ఏముంటది ఎలిజిబుల్ అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను. 100% వీడియో స్కిప్ అయితే చేయకండి. 100% బాగుంటాయి అనమాట. సో స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే ఇచ్చుకోండి. ఎందుకోసం అంటే ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ అందరికీ కావాలి కదా. సో చాలా ఆడియన్స్ రీల్స్ అప్లోడ్ చేసేస్తారు, బట్ మనకి ఇక్కడ మానిటైజేషన్ కావాలి. సో మానిటైజేషన్ అప్డేట్ అయితే తెచ్చింది. సో ఇన్స్టాగ్రామ్ అయితే సో ఎప్పుడు తెచ్చింది, ఏం తెచ్చింది, ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. మానిటైజేషన్ అప్డేట్ వచ్చిందా లేదా అండ్ ఎలిజిబుల్ ఉన్నారా లేదా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ కల్లా చూపిస్తాను, చూసేయండి. 100% అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే ఇచ్చుకోండి. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్ లో వెళ్ళిపోండి. సో ఇక్కడ ప్లే స్టోర్ లో వెళ్ళిపోతే సో ప్లే స్టోర్ లో ఎందుకు వెళ్ళిపోమంటున్నట్టు గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ చేయండి అండ్ ఇక్కడ సర్చ్ చేయండి. సో ఇక్కడ అండ్ ఇన్స్టాగ్రామ్ అని సర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే అప్డేట్ లేకుంటే అప్డేట్ చేసుకోండి, లేకపోతే చూపియదు. అంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది చూపియదు. ఓకే, ఇక్కడ అందరికి సో ఇన్స్టాల్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ ఉంది. సో ఇక్కడ అప్డేట్ లేకుంటే అప్డేట్ అయితే చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే వస్తుంది. సో ఇట్లా ఓపెన్ అయితే చేసుకోండి. వన్స్ మీరు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ సింపుల్ మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, మొత్తానికి ఓవరాల్ డాష్ బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది కదా. సింపుల్ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ అండ్ ప్రొఫైల్ కనిపిస్తుంది, కింద డౌన్ లో ప్రొఫైల్ కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ మీకు ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది, మన ఓన్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు 3 లైన్ కనిపిస్తుంది కదా. సో దీన్ని చూడండి, ఇక్కడ 3 లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు అకౌంట్ సెంటర్ కనిపిస్తుంది అండ్ సేవ్డ్, అర్చీవ్, యువర్ యాక్టివ్, నోటిఫికేషన్ అండ్ మొత్తం ఓవరాల్ కనిపిస్తుంది కదా. మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింపుల్లీ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది అంటే అకౌంట్ స్టేటస్ కనిపిస్తుంది. చూడండి జాగ్రత్తగా. సో ఇక్కడ అకౌంట్ స్టేటస్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా కానీ వైరల్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు, అంటే రీల్స్ అప్లోడ్ చేసేస్తారు, కాపీ చేస్తారు, లేదా ఫేస్ డిఫరెంట్ పెడతారు కదా. సో అలా మీరు మానిటైజేషన్ అయితే కాదు, ఎలిజిబుల్ కారన్నమాట. సో అలాంటి వీడియోస్ కింద ఉంటే ఇప్పుడే రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమేమి చూపిస్తుంది చూడండి, అన్ని గ్రీన్ టిక్ మార్క్ చూపిస్తుంది. 1 2 3 4 ఈ 4 అనేది గ్రీన్ టిక్ మార్క్ కనిపించాలి. ఈ 4 గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తేనే మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అనమాట. ఏది ఇన్స్టాగ్రామ్ కి. సో ఇప్పుడు ఫేస్బుక్ మానిటైజేషన్ ఉంది, బట్ మనకి ఇక్కడ యూట్యూబ్ కి మానిటైజేషన్ ఉంది. ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ కూడా మానిటైజేషన్ తీసుకొచ్చింది. సో అతి త్వరలో రాటింది. మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఫస్ట్ తెలుసుకోండి అనమాట. సింపుల్లీ మనం ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఉన్నాం. నేను చూడండి ఎలిజిబుల్ ఉన్నా అనమాట. చూడండి మొత్తానికి సో గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉన్నాయి. మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి రిమూవ్ కంటెంట్ అండ్ మిస్సింగ్ ఇష్యూ అంట. సో ఇట్లా మనకు మిస్సింగ్ ఇష్యూ ఏదైనా కానీ డిఫరెంట్ ఏదైనా కానీ తెలియకుండా మీరు రీల్స్ అప్లోడ్ చేసిన అనుకోండి మిస్సింగ్, అలా కూడా మీకు సో మానిటైజేషన్ ఎలిజిబుల్ కాదు. ఇక్కడ మాకు రెడ్ మార్క్ పడతాయి అనమాట. సో చూసుకోండి అనమాట. సో చూసుకున్న తర్వాత రెడ్ మార్క్ ఉన్న తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఉన్నది అనుకో, రీల్ ఎవరిదైనా ఉన్నది అనుకోండి, దాన్ని రిమూవ్ చేసుకోండి అనమాట. సో ఇక్కడ చూడండి లిమిట్ ఆఫ్ యువర్ రీచ్ అంట, అంటే లిమిట్స్ టు యువర్ రీచ్ అంట, అంటే హద్దు దాటినరా మీరు అని అంటుంది. సో హద్దు దాటితే కూడా మీకు ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ అయితే కనిపించదు అని చెప్తుంది అనమాట. ఏవైతే ఫ్యూచర్స్ వస్తున్నాయో మీరు యూజ్ చేయలేరని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉండాలి. రెడ్ మార్క్ గిన ఉంది అనుకోండి, సో మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కారని చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ మంది చూసుకుంటే గాయస్ ఇక్కడ మానిటైజేషన్ అయితే ఇది కూడా మనకు గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ అన్ని కూడా ఇక్కడ 4 మనకు గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉండాలన్నమాట. సో అప్పుడే మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ అండ్ బ్యాక్ వస్తాను. సింప్లీ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ చూపిస్తాను. సో డాష్ బోర్డ్ లో చూసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఉందా, ఇది మనకు సో మనం ఏవైతే రీల్స్ అప్లోడ్ చేసినామో మనకు ఓవరాల్ మొత్తం చూపిస్తుంది అనమాట. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో ఇట్లా డాష్ బోర్డ్ ని క్లిక్ చేస్తే మన ఓవరాల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది అనమాట. ఏవైతే రీల్స్ మనం అప్లోడ్ చేసినామో సో అప్లోడ్ చేసిన రీల్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. చూసుకుంటే గాయస్ ఇక్కడ వ్యూస్ చూడండి 1.4K ఉన్నాయి అనమాట. సో ఇంట్రాక్షన్ చూసుకుంటే 31, న్యూ ఫాలోవర్స్ 4, ఇట్లా లైక్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఓవరాల్ చూసుకుంటే మనం ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంది కదా, మనం ఇక్కడ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ మనకు బ్రాండ్ కంటెంట్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనకు ఎలిజిబుల్ కావాలి అనమాట. చూడండి మీరు ఎలిజిబుల్ ఉన్నారు అని చెప్తుంది అనమాట. సింపుల్ మనకి ఇలా చూపించాలన్నమాట. చూపిస్తే మీకు మానిటైజేషన్ ఎలిజిబుల్ ఉన్నారనమాట, లేకపోతే అండ్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ కార్ అనమాట. ఓకే, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి యు ఆర్ అబుల్ టు మానిటైజ్ అంట. సో మొత్తానికి మీరు మానిటైజేషన్ చేసుకోగలుగుతారు అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ బ్రాండ్ కంటెంట్ చూసుకుంటే అండ్ గ్రీన్ టిక్ మార్క్ అయితే ఉంది.
ఓవరాల్ బాగుంది అనమాట. సో ఇక్కడ మనకు ఇవన్నీ చూడండి. అండ్ పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీస్ అయితే 0 ఉన్నది, అండ్ కంటెంట్ మానిటైజేషన్ పాలసీ అయితే 0 ఉంది, అండ్ కమ్యూనిటీ స్టాండ్స్ అయితే ఇది కూడా 0 ఉంది అనమాట. ఓవరాల్ మనకు 0 కనిపించాలి. ఏదో ఒకటి 1, 2 ఇట్లా ఉన్నాయి అనుకోండి, మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ కార్ అనమాట. ఇక్కడ మనకు అన్ని 0 కనిపించాలన్నమాట. ఓకే, సో అది 0 కనిపిస్తేనే మనకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అనమాట. సో అతి త్వరలో రాబోతుంది మానిటైజేషన్ అయితే, అంటే అప్కమింగ్ లో ఉంది. అండ్ మానిటైజేషన్ సెక్షన్ అయితే రాలేదు ఇంకా. సో మనకి ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది అనమాట, అంటే మీరు మానిటైజేషన్ చేయగలుగుతారు అండ్ ఇక్కడ అప్కమింగ్ లో ఉంది. సో ఏమైనా రీల్స్ గినా డిఫరెంట్ రీల్స్ గినా ఉంటే మీరు రిమూవ్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కమ్యూనిటీ స్ట్రైక్ గినా ఉంది అనుకోండి, లైక్ ఏదైనా కానీ స్ట్రైక్ ఉంది అనుకోండి, సో ఇక్కడ మీరు దాన్ని మీరు తొలగించుకోండి అని చెప్తుంది అనమాట. సో మీరు ఓవరాల్ మొత్తం చూసుకున్న తర్వాత మీరు మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అయితే చెప్తుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయితే మానిటైజేషన్ అప్డేట్ అయితే అతి త్వరలో అయితే రాబోతుంది. సో ఆ మానిటైజేషన్ వీడియో కూడా మీ ముందట పెడతాను. సో ఎవరెవరికి కావాలి కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% నేనైతే వీడియో అయితే చేసి పెడతాను. సో ఇదండి ఈ రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.